వీడియో చూస్తున్న వారెవరూ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు వీడియోని లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం చేసి పెడతాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ డ్రామా వీడియోలు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. పింకీ స్టీవ్ను మంచంపై పడేస్తుంది. అలాగే మెల్లగా అతడి మీదకు ఎక్కుతుంది. అయితే స్టీవ్ మాత్రం కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో పింకీ ఒక్కసారిగా స్టీవ్ను గాఢమైన లిప్ కిస్ పెడుతుంది. అలా వీరిద్దరూ ఏకాంతంగా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే స్టీవ్ పింకీను ఆపి, పింకీ ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా, నేనేమీ భ్రమపడట్లేదు కదా అని అంటాడు. కానీ పింకీ మాత్రమైతే దీనిని నువ్వు డ్రీమ్ అనే అనుకో అని అంటుంది. అప్పుడు స్టీవ్ ఒక్కసారిగా పింకీను పట్టుకుని ఆమెపై పడతాడు. అలా వీరిద్దరూ ఆ రాత్రి ఏకాంతంగా ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు పింకీ నిద్రలేచేసరికి స్టీవ్ పక్కలో పడుకుని ఉంటుంది. దీంతో పింకీ మెల్లగా స్టీవ్కి తెలియకుండా పైకి లేస్తూ ఉంటుంది. అలాగే అక్కడ నుంచి బయటకు వచ్చి తాగుడు వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతాయా అని అనుకుంటుంది. మా మధ్య మొత్తం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను స్టీవ్తో రిలేషన్లోకి వెళ్లాలంటావా అని అనుకుంటుంది. ఇంతలో పింకీకి మేనేజర్ ఫోన్ చేసి మన కంపెనీకి స్పాన్సర్షిప్ డబ్బులు వచ్చేశాయి. ఇప్పుడు మన డాగ్ పార్క్ హడావుడిగా కంటిన్యూ అవుతుంది. నువ్వెక్కడున్నా త్వరగా ఇక్కడికి రా అని అంటాడు. నువ్వు లేకుండా మేము కంపెనీ మేనేజ్ చేయలేకపోతున్నామని అంటాడు. ఇది వినగానే పింకీ సంతోషపడుతూ సరే సార్ ఇప్పుడే బయలుదేరుతున్నానని అంటుంది. ఇంతలో స్టీవ్ నిద్ర లేచి పింకీ అంటూ ఆమెను పట్టుకోబోతాడు. కాని అప్పటికే పింకీ వెళ్ళిపోతుంది. అప్పుడు స్టీవ్ దీనితో వచ్చిన ప్రాబ్లం ఇదేనని అంటాడు. అలాగే గత రాత్రి వీరిద్దరూ గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుని మురిసిపోతూ ఉంటాడు. అలాగే ఏదైతేనే ఇప్పుడు మేమిద్దరం ఒకటి అయ్యాం కదా అని అంటాడు. అయితే పింకీ తన కంపెనీకి బయలుదేరగా స్టీవ్ మాత్రం నా నుండి నువ్వు తప్పించుకోలేవని అంటాడు. అలాగే స్టీవ్ ఆఫీస్కు వెళ్లగా అసిస్టెంట్ స్టీవ్తో మీరు చెప్పినట్లుగానే పింకీ కంపెనీకి ఉదయాన్నే డొనేషన్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్తాడు. అప్పుడు స్టీవ్ సరేనని చెప్పి వెంటనే పింకీకు ఫోన్ చేస్తాడు. అయితే పింకీ ఫోన్ లిఫ్ట్ చేసి వర్కర్స్కి పని చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇతడు పింకీ నేను స్టీవ్ని మాట్లాడుతున్నాను, స్పాన్సర్ డబ్బులు పంపేశాము చూసావా అని అడుగుతాడు. అందుకు పింకీ అవును చూశాము అని చెప్తుంది. కానీ స్టీవ్ అయితే ఉదయాన్నే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు, సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అయితే పింకీ ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, సరే సాయంత్రం మనిద్దరం కలిసి డిన్నర్కు వెళ్దామని అంటుంది. కాని స్టీవ్ మాత్రం పింకీ ఒకసారి ఆగు నీతో మాట్లాడాలని అంటాడు. అయినప్పటికీ పింకీ నాకు పని ఉంది ఇప్పుడు కుదరదు అంటూ ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు స్టీవ్ ఇది ఎందుకిలా చేస్తుందని అనుకుంటాడు. ఇదంతా గమనిస్తున్న అసిస్టెంట్ ఏంటి సార్ మేటర్ అంటూ నవ్వుతాడు. కాని స్టీవ్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు గత రాత్రి ఒక అమ్మాయితో ఏకాంతంగా గడిపాడు. కాని ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగనట్లు తన పని తాను చేసుకుంటుంది. అంతేకాకుండా నా స్నేహితుడిని ఆమె ఒకప్పుడు పట్టించుకోకుండా కూడా వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు అతడిని ఏమి చేయమంటే మంచిదని అడుగుతాడు. అప్పుడు అసిస్టెంట్ తన మనసులో ఈ స్టోరీ అంతా మీదేనని నాకు తెలుసు అని అనుకుంటాడు. అలాగే సార్ మీ సమస్య చాలా సింపుల్ అనబోయి సారీ మీ ఫ్రెండ్ సమస్య చాలా సింపుల్, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య మ్యాటర్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయవచ్చు అని అంటాడు. సరే ఒక పని చేయండి, మీ స్నేహితుడితో అమ్మాయితో మళ్లీ రొమాంటిక్గా ప్రవర్తించమని చెప్పండి, అప్పుడు ఆమె ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అర్థం అవుతాయి కదా అని అంటాడు. ఇది విని స్టీవ్ ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉంది, ఇదే ఐడియా నా ఫ్రెండును ఫాలో అవమని చెప్తానని అంటాడు. వెంటనే స్టీవ్ పూల బొకే పట్టుకుని పింకీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు పింకీ తన చేతిని పైకి లేపి హాయ్ చెప్తూ ఉంటుంది. ఇది చూసి స్టీవ్ కూడా ఆమెకు హాయ్ చెప్తాడు. కాని నిజానికి పింకీ హాయ్ చెప్పినది కుక్కపిల్లకి, అలాగే పింకీ ఆ కుక్కపిల్లతో ఆడుకుంటూ ఉంటుంది. ఇదంతా గమనించిన స్టీవ్ ఏంటి నువ్వు హాయ్ చెప్పినది కుక్కగా అని షాక్ అయిపోతాడు. అలాగే నేరుగా పింకీ దగ్గరకు వెడతాడు. కాని పింకీ మాత్రం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు స్టీవ్ ఇటుగా వెళ్తూ నిన్ను చూసి వచ్చానని తన చేతిలో ఉన్న బొకే ఇస్తాడు. వెంటనే పింకీ ఆ ఫ్లవర్ బొకే తీసుకుని థాంక్స్ చెప్తుంది. అప్పుడు స్టీవ్ నువ్వు ఇంకా తినలేదు కదా, మన కోసం రెస్టారెంట్లో మంచి ప్లేస్ బుక్ చేశాను, నీ పని ముగించుకుంటే త్వరగా వెళ్ళి తిందామని అంటాడు. అలాగే నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని అక్కడ నుండి వెళ్ళిపోతూ మురిసిపోతూ ఉంటాడు. కాని పింకీ పూలలో ఏవైనా పురుగులు ఉంటాయని, వాటి వల్ల కుక్కకు వైరస్ రావచ్చు అని ఆ పూల బొకే కింద పెట్టి కుక్క పిల్లను లోపల పెట్టడానికి తీసుకువెళ్తుంది. అయితే అక్కడ తుడిచే మహిళ కిందపడి ఉన్న ఫ్లవర్ బొకే చూసి ఈ కాలం పిల్లలు మంచిగా ఉన్న పువ్వులు కూడా పడేస్తున్నారని అనుకుని ఆ పూల బొకే పడేయడానికి తీసుకువెళ్తుంది. అయితే బయట ఉన్న స్టీవ్ పని అమ్మాయి చేతిలో ఉన్న అతడు తెచ్చిన బొకే చూసి ఇది నీ దగ్గరకు ఎలా వచ్చిందని అడుగుతాడు. కాని పనమ్మాయి ఈ కాలం పిల్లలకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది,
ఎవరో కుర్రాడు ఇక్కడ అమ్మాయికి పూలు ఇచ్చినట్లు ఉన్నాడు. ఆమెకి అతడు నచ్చలేదు అనుకుంటా పూలు కింద పడేసింది. నేను శుభ్రం చేయడానికి వీటిని పడేస్తున్నానని అంటుంది. ఇది వినగానే స్టీవ్ మనసు గాయపడుతుంది. ఆ తర్వాత ఇతడు అసిస్టెంట్కి ఫోన్ చేసి, నువ్వు ఇచ్చిన ఐడియా చెత్తలా ఉంది. నా ఫ్రెండు పూలు ఇస్తే ఆమె వాటిని పక్కన పడేసిందని అంటాడు. అప్పుడు అసిస్టెంట్, కొంతమంది అమ్మాయిలకు పూలు అంటే నచ్చవు. అంత మాత్రం దానికి కంగారు పడితే ఎలా? మీ స్నేహితుడికి ఆ అమ్మాయి ముందే వేరొక అమ్మాయితో చనువుగా ఉండమని చెప్పండి. అప్పుడు ఆమెకి జలసి వచ్చి ఆమె ఖచ్చితంగా అతడికి దగ్గరవుతుందని అంటాడు. ఇది వినగానే స్టీవ్, సరే ఈ ఐడియా బాగుంది, నా స్నేహితుడిని ఇది ట్రై చేయమని చెప్తానని అంటాడు. ఇంతలో పింకీ అక్కడికి వస్తుంది. అలాగే ఈ కుర్రాడితో నన్ను క్షమించు, ఇవాళ మా కంపెనీ చాలా రద్దీగా ఉందని అంటుంది. అప్పుడు ఈ కుర్రాడు, మరేమీ పర్లేదు, ముందు కాఫీ తాగు అని అంటాడు. అప్పుడు ఇతడు ఫోన్లో, ఈమె ఇక్కడే ఉంది, ఏర్పాట్లు మొదలు పెట్టండి అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు ఫోన్లో, మీరు ఏమీ కంగారు పడకండి, అంతా మేము చూసుకుంటామని రిప్లై వస్తుంది. అయితే ఇదంతా గమనిస్తున్న పింకీ, మీరు బిజీగా ఉన్నట్లు ఉన్నారు, కావాలంటే మనం మరోసారి కలుద్దామని అంటుంది. కాని ఈ కుర్రాడు, అయ్యో అదేమీ లేదు, పర్లేదు చెప్పు అంటూ ఈమెతో మాట్లాడుతాడు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి స్టీవ్తో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తావా అని అడుగుతుంది. ఇది చూసి పింకీ షాక్ అయిపోతుంది. అయితే స్టీవ్ పింకీతో, ఆమెకి ఇన్స్టా ఐడి అంటా ఇవ్వనా అని అడుగుతాడు. అయితే పింకీ మనసులో, మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు కదా, అలాంటప్పుడు ఇతడిని కంట్రోల్ చేసే అధికారం నాకు ఎక్కడ ఉందని అనుకుంటుంది. అలాగే ఇతడితో, అది నీ ఇష్టం, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది. అప్పుడు స్టీవ్, ఒక అమ్మాయి వచ్చి నన్ను ప్రపోజ్ చేస్తే దీనికి కొంచెం కూడా జలసీ రాలేదంటే ఆమె మనసులో నేను లేనని అనుకుంటాడు. అందుకని కోపంతో అమ్మాయికి తన ఐడి సెండ్ చేస్తాడు. అప్పుడు పింకీ మనసులో, ఇతడు నిజంగా తన ఐడి ఇచ్చాడంటే ఆమె అంటే ఇతడికి ఇష్టం అనుకుంటా అని తనలో అనుకుంటుంది. అయితే ఇప్పుడు మరొక అమ్మాయి వచ్చి, నువ్వు చూడటానికి నా క్రష్లా ఉన్నావు, ఇంతకీ ఈ అమ్మాయి నీ లవరా అని అడుగుతుంది. అప్పుడు పింకీ మనసులో, ఇతడికి ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయింది, నా వల్ల ఇతడు ఇబ్బంది పడకూడదని అనుకుంటుంది. కాని స్టీవ్ మాత్రం ఈమె నా లవర్ అని చెప్తాడు. అప్పుడు పింకీ, నేను లవర్ కాదు, మీరు పొరపాటు పడుతున్నారని అంటుంది. ఇది విని ఇతడికి ఒళ్ళు మండిపోయి ఈమెకు కూడా ఇన్స్టా ఐడి షేర్ చేసి, వీలుంటే మెసేజ్ చెయ్యి అని అంటాడు. అప్పుడు పింకీ వెయిటర్తో, ఫుడ్ పెట్టు అని అడుగుతుంది. కాని స్టీవ్, నాకేమీ ఫుడ్ వద్దు, ఇంత కోపంలో ఉంటే ఫుడ్ ఎలా ఎక్కుతుంది అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు పింకీ, ఇద్దరు అమ్మాయిలు ఫాలో అయ్యారుగా, ఇంకెందుకు ఇతడికి కోపమని అనుకుంటుంది. అయితే స్టీవ్ అసిస్టెంట్కి ఫోన్ చేసి, ఎందుకు చెత్త ఐడియాలు ఇస్తున్నావు, ఆమె అసలు నన్ను పట్టించుకోవట్లేదు, పూలు ఇస్తే చెత్త కుప్పలో పడేసింది అంటూ సీరియస్ అవుతాడు. అలాగే నా లవర్ అని అంటున్నా ఆమె ఒప్పుకోవట్లేదు, ఆమె అసలు నన్ను దేకట్లేదు అని అంటాడు. అప్పుడు అసిస్టెంట్, సార్ మీకు రోజీతో నిశ్చితార్థమైంది కదా, అందుకే పింకీ అది మనసులో పెట్టుకుని మీకు దగ్గరవడానికి ఆలోచిస్తుందని అంటాడు. ఇది వినగానే స్టీవ్, సరిగ్గా చెప్పావు, ఇది కూడా కారణం అవ్వొచ్చు, నేను ఇప్పుడే అమ్మను కలిసి రోజీతో నా పెళ్లి క్యాన్సిల్ చేయిస్తానని అంటాడు. అలాగే అమ్మ దగ్గరకు వెళ్ళగా, అమ్మ మాత్రం, నువ్వు కోరుకున్నట్లుగానే స్పాన్సర్షిప్ డబ్బులు ఉదయాన్నే పంపేశాను కదా, మళ్ళెందుకు వచ్చావు అని అడుగుతుంది. అది కూడా రోజీ నన్ను రిక్వెస్ట్ చేయబట్టి నేను పింకీ కుక్కల కంపెనీకి డబ్బులు పంపాను, ఆమెనే లేకపోతే నేను డబ్బు అసలు ఇచ్చేదాన్ని కాదని అంటుంది. అయితే స్టీవ్, నేను స్పాన్సర్షిప్ డబ్బులు గురించి మాట్లాడటానికి రాలేదు, రోజీతో నా పెళ్లి క్యాన్సిల్ చేయాలని చెప్పడానికి వచ్చాను అని అంటాడు. ఇది వినగానే తల్లి, ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది. ఇంతలో రోజీ అక్కడికి వస్తూ ఉంటుంది. అలాగే ఈమె గుమ్మం దగ్గరికి రాగానే స్టీవ్ తల్లితో, నేను రోజీతో పెళ్లి క్యాన్సిల్ చేయమని అంటున్నా అని చెప్తాడు. ఇది వినగానే రోజీ, ఆ పింకీ వచ్చాక స్టీవ్ నా చేతుల నుండి జారిపోయాడు, నేను ఆ పింకీను స్టీవ్ లైఫ్లో నుండి లేకుండా మాయం చేయాలని అనుకుంటుంది. అప్పుడు అమ్మ కోపంగా, ఆ పింకీ తిరిగి వచ్చినప్పుడు నుండి నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది, అలాగే నువ్వు రోజీతో పెళ్లి వద్దని అంటున్నావా, అది అయ్యే పని కాదని అంటుంది. అయితే స్టీవ్, అమ్మా నేను మనిషిని, నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయని అంటాడు. ఇంకెన్ని రోజులు నన్ను ఇలా కంట్రోల్ చేస్తావ్, నేను చచ్చేదాకా నన్ను వదలవా అని అంటాడు. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నాకు రోజీతో పెళ్లి ఇష్టం లేదు, నాకు పింకీనే కావాలని అంటాడు. అలాగే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా అమ్మకి కోపం వచ్చి, ఇప్పుడు నువ్వు వెళ్తే మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం లేదని అంటుంది. ఇంతలో రోజీ డాగ్ పార్క్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడున్న సిబ్బంది ఈమెను ఆపి, ఇప్పుడు పింకీకు వర్కింగ్ సమయం, ఈ సమయంలో ఆమెను కలవడం కుదరదని అంటుంది. కాని రోజీ, నువ్వు ఎవరే నన్ను ఆపడానికి అంటూ సిబ్బందిని కొడుతూ ఉంటుంది. అప్పుడు పింకీ, ఏంటి సమస్య అంటూ అక్కడికి వస్తుంది. అయితే రోజీ ఈమెను చెంపపై కొడుతుంది. అప్పుడు సిబ్బంది, అమ్మాయి రోజీగారు, మీరు ఎంత స్పాన్సర్ అయితే మాత్రం ఇలా సిబ్బంది మీద దాడి చేయకూడదు అని అంటుంది.
కానీ రోజీ ఇది నా కాబోయే భర్తతో సరసాలు ఆడుతుంది, దీనిని ఎన్ని కొట్టినా తక్కువేనని అంటుంది. అయితే సిబ్బంది నోటికి వచ్చినట్లు వాగి పింకీ పరువు తీయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తానని అంటుంది. కాని పింకీ సిబ్బంది అమ్మాయితో నువ్వు వెళ్ళి పని మొదలుపెట్టు, ఈమె సంగతి నేను చూసుకుంటాను అని చెప్తుంది. అయితే రోజీ నీలాంటి సిగ్గులేని దానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని తిడుతుంది. నువ్వు నిజంగా మాయలాడిలా ఉన్నావు, స్టీవ్ మనసు మార్చి నాతో పెళ్లి వద్దని అనేలా చేశావు అని అంటుంది. ఇది వినగానే పింకీ ఏంటి స్టీవ్ నీతో పెళ్లి వద్దని అంటున్నాడా అని షాక్ అయిపోతుంది. అప్పుడు రోజీ నువ్వు ఏ ట్రిక్కులు వాడి స్టీవ్ నాకు దక్కకుండా చేశావో నాకు తెలియదుగాని ఇప్పుడు మాత్రం నువ్వు అతడి దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకోవాలని ఒప్పించాలి అని అంటుంది. అయితే పింకీ స్టీవ్ ఇలా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని నాకు తెలియదు, ఏది ఏమైనా సరే స్టీవ్ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించలేను. ఇది విని రోజీ కోపంతో పింకీను కొట్టబోతుంది. అప్పుడు పింకీ ఈమెను ఆపి నువ్వు స్టీవ్కు ఫుల్లుగా మందు పోస్తున్నప్పుడే వార్నింగ్ ఇచ్చాను, నా ఓపిక అప్పుడే నశించిపోయింది అని అంటుంది. అప్పుడు రోజీ ఉసే పాపిష్టిదానా నువ్వు వెనక్కి రాకుండా ఉండాల్సింది, నువ్వు వచ్చాక నా జీవితం తలకిందులైపోయింది అని తిడుతుంది. ఇది విని పింకీ అయితే నన్ను క్షమించు అంటూ వెళ్ళిపోతూ ఉండగా రోజీ ఈమెను ఆపి నువ్వు డబ్బున్న వాళ్లతో పెట్టుకుంటున్నావు, స్టీవ్ మీద కన్ను వేసినంత ఈజీ కాదు కోటీశ్వరుల ఇంటికి కోడలుగా రావాలంటే అని అంటుంది. ఇంతలో స్టీవ్ అక్కడికి వస్తాడు. అదే సమయంలో రోజీ నువ్వు డబ్బు కోసమే స్టీవ్ను ప్రేమిస్తున్నావు కదా, సరే నీ రేటు ఎంతో చెప్పు, ఎంత అడిగినా సరే నీకు ఇచ్చేస్తా. మరుక్షణమే నువ్వు స్టీవ్ను వదిలి విదేశాలకు వెళ్ళిపోవాలని చెప్తుంది. ఇదంతా చూస్తున్న స్టీవ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలాగే గతంలో పింకీ అమ్మతో ఇలానే రేటు మాట్లాడుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని ఇతను గుర్తు చేసుకుంటాడు. అయితే ఇప్పుడు కూడా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని అనుకుంటాడు. కథ ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్గా మారుతుంది. అయితే తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 9 అని కామెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ త్వరగా పెడతాను.